అంశాలను మేము గుర్తించి సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్కి ఒక గొప్ప గుర్తింపు ప్రపంచంలోనే తెచ్చిన మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తెస్తే దాని వివాదం చేసి అతన్ని ఎందుకు పిలిచిందనే చర్చ లేవనెత్తడం ఏ మేరకు సమంజసం? నేను ఆ ప్రతిపక్ష మిత్రులను నేను అడుగుతున్నా, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని లేకుండా మెక్సికోలోనే ఈ మధ్య డ్రగ్ లార్డ్ లాచ్ చాపో ఎన్కౌంటర్ అయిన వేలాది మంది పోలీసులు వెళ్ళి ప్రపంచాన్ని మొత్తం మత్తులో ముంచుతున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అతన్ని పిలిస్తే మీరు ఆనందపడతారా నేను అడుగుతున్నా. ఈరోజు మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మన రాష్ట్రానికి వస్తే మన ప్రతిష్ట ప్రపంచానికి తెలిసింది. కానీ ఎల్ చాపోను డ్రగ్ లార్డ్ కింగ్ను మెక్సికో ప్రభుత్వం మొత్తం ఒక యుద్ధం ప్రకటించి ఎన్కౌంటర్ చేసిన అతన్ని మీరు ఈ రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారా? నాకైతే అర్థం కాలే. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. ఈ క్రీడా స్ఫూర్తి నాకు అర్థం కాలే. క్రీడా మైదానాలలో రాజకీయాలకు అతీతంగా మనందరం ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మన భవిష్యత్ తరాలు, మన యువతరం నేర్చుకొని క్రీడా మైదానాలలో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని వీక్షించడానికి వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చిండ్రు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు సూచన చేసిరు, పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేసిరు. ఇది చరిత్ర కలిగిన గొప్ప స్టేడియం. ఈరోజు ఈ స్టేడియంలో రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైంది. దీన్ని